హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హెన్నాను ఇంకా వేటితో కలపటం ద్వారా ఇంకా మనకు మంచి మంచి ప్రయోజనాలు అంటే అదనంగా మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎలా వాడాలో అనేది హెన్నా వాడే ముందు ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఈరోజు డికాషన్తో నేను కలుపుతున్నాను. నేను హెయిర్ కలరింగ్ కోసం కాదు కాబట్టి ఒక్కోసారి నార్మల్ వాటర్తో కూడా కలుపుకుంటాను హెన్నాని. ఇప్పుడైతే ఈరోజు డికాషన్ యూజ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దానికి 2 స్పూన్ల టీ పౌడర్ని అయితే యాడ్ చేసేసి కెరళడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మరగనివ్వాలి. అప్పుడే మనకి మంచిగా డికాషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఒక్కోసారి బీట్రూట్ జ్యూస్ని కూడా వాడతానండి హెన్నా కలపటానికి. మనం ఇక్కడ అనూస్ హెన్నా కానివ్వండి, నూపూర్ హెన్నా, ఇంకా ఏవైనా హెన్నాలైనా మనం యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడైతే ఒక బౌల్లోకి హెన్నా పౌడర్ని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్గా మనకి హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి కదా, ఆ హెన్నా పౌడర్నే వాడుతున్నాను. మన జుట్టుకు కావాల్సినంత హెన్నాని అయితే తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందాక తీసుకున్న డికాషన్ని వడకట్టుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే హెన్నాలో కలపాలి, లేదంటే హెన్నా ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. అలా కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ డికాషన్ అయితే హెన్నాలో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. సో ఎంత కావాలో చూసుకొని వేసుకోండి, పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా. సో అయితే ఇప్పుడు నేను ఈ హెన్నాలో ఈరోజు మరిన్ని బెనిఫిట్స్ కోసం అయితే మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేస్తానని చెప్పాను కదా. అందులో ఒకటి వచ్చేసరికి మెంతి పొడిని అయితే యాడ్ చేస్తానండి. సో ముందుగా అయితే డికాషన్ వేసాక హెన్నానైతే ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. సో మెంతి పొడి ఏంటంటే మన జుట్టుకి ఏదైనా దురద కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటిని క్లియర్ చేస్తుందండి. నెక్స్ట్ చలవ చేస్తుంది అనమాట. కొంతమందికి వేడి శరీరం ఉంటుంది కదా, సో హెయిర్ మనకి ఆ తల భాగం అంతా కూడా వేడిగా అయిపోతుంది. అలాంటి వారికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. అందుకే ఇప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్లో ఇంకా అదనంగా 2 స్పూన్ల మెంతి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా నేను ఈరోజు మార్నింగే ఈ ప్యాక్ని అయితే కలిపి పెడుతున్నాను. ఎందుకంటే నేను హెయిర్ కలరింగ్ కోసం కాదండి, జుట్టు యొక్క ఆరోగ్యం కోసం కాబట్టి ఒక గంట ముందు లేదంటే అరగంట ముందు మన తలకి పెట్టడానికి అరగంట లేదా గంట ముందు కలుపుకుంటే సరిపోతుంది. మీరు కలరింగ్ కోసం అయితే నైటే ఈ హెయిర్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మన హెయిర్కి అప్లై చేశాక కూడా టైమింగ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. జుట్టు యొక్క ఆరోగ్యానికి మీరు అప్లై చేస్తున్నారా లేదా కలరింగ్ కోసం అన్న దాన్ని బట్టి. సో ఇలా మెంతి పొడి కూడా కలిపేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేస్తున్నానండి. పెరుగు ఏంటంటే మనకు సాఫ్ట్గా అవ్వడానికి, హెయిర్ సాఫ్ట్గా అవ్వడానికి ఒకటి యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో లాక్టిక్ యాసిడ్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఇదేం చేస్తుందంటే మన హెయిర్లో ఏవైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయనుకోండి వాటిని రిమూవ్ చేస్తుంది. సో డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే మన హెయిర్ అనేది అంత తొందరగా పెరగదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటిని రిమూవ్ చేస్తుంది ఒకటి, ఇంకా మన హెయిర్కి కావాల్సిన తేమనైతే అందిస్తుంది. మన జుట్టుకి కావాల్సినంత తేమ ఉంటేనే సరిగ్గా పెరుగుతుందని, ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆ తేమను కూడా ఈ పెరుగు అందిస్తుంది. అందుకు ఇప్పుడు ఈరోజు హెన్నాతో పాటు నేను మెంతి పొడి ఇంకా పెరుగునైతే కలిపేసుకున్నాను. ఒక 40 మినిట్స్ లేదా అరగంట పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఆయిల్ రాసి ఉన్న హెయిర్కే దీన్ని పాయలుగా పాయలుగా చేసుకుంటూ ఈ మొత్తం పైనుంచి కింద వరకు అంతా కూడా పట్టేలాగా అప్లై చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు దీనినైతే మీరు అప్లై చేసేటప్పుడు కొద్దిగా హ్యాండ్స్కి అయితే కలర్ అంటుతుంది, కానీ మీకు నచ్చదు అనుకుంటే గ్లౌజులు అయితే వాడండి. ఇప్పుడైతే నేను ఒక 30 మినిట్స్ అయితే ఉంచుతున్నాను, ఎందుకంటే నేను కలరింగ్ కోసం కాదు. కలరింగ్ కోసం అయితే మీరు 1 అవర్ ఉంచండి, అంతకంటే ఎక్కువ ఎవరు ఉంచొద్దు. ఎందుకంటే ఇది ఎండిపోయిన తర్వాత మళ్ళీ మన జుట్టులో ఉన్న తేమను తీసుకుంటుంది. సో మన జుట్టుకి ఎప్పుడు కూడా తగినంత తేమ అయితే ఉండాలి. అందుకు మీరు గంట కంటే ఎక్కువ అయితే ఉంచొద్దండి. ఈ హెయిర్ ప్యాక్ని అయితే మీరు 3-4 నెలలు వాడండి. ఒకసారి వాడేసి రిజల్ట్ రాలేదని అయితే అనుకోవద్దు. 3-4 నెలలు వారానికి 2-3 సార్లు చొప్పున అయితే వాడండి. అప్పుడు మీకు రిజల్ట్స్ ఏదో ఒక రకంగా అయితే తప్పకుండా కనిపిస్తాయండి. సో 40 మినిట్స్ తర్వాత నేనైతే తలకి స్నానం అయితే చేసుకుంటున్నాను. మీరు కుంకుడుకాయలు వాడచ్చు, కుంకుడుకాయ పొడి వాడచ్చు, లేదా మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడతారో దానినైతే వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి
చల్లని నీళ్ళు లేదంటే గోరువెచ్చని నీళ్ళతో అయితే తలస్నానం అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి. సో నా హెయిర్ చూసి ఏంటి ఇంత చిన్న జుట్టు ఉంది కదా, మాకేం బెనిఫిట్స్ ఉంటాయని మీరు అనుకోవద్దు. నాది ఇంకా చాలా చిన్న జుట్టు ఉండేది. ఇలా అయినా పెరిగిందంటే ఇటువంటి హెయిర్ ప్యాక్స్, ఇంకా సరిగ్గా వాటర్ అయితే తాగాలండి. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒకటి. ఇవన్నీ పాటించడం వల్ల మన హెయిర్ అయితే కంపల్సరీగా పెరుగుతుంది. నాది బాగా చిన్నదిగా ఉండేది. నెక్స్ట్ నేను ఆయిల్ అప్లై చేశాను. నాది సాఫ్ట్ హెయిర్ కాబట్టి ఇంకా చిన్నగా కనిపిస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. సో మీరు కూడా మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసేసండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.